వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. నా ఫేవరెట్ డాన్సర్ కూడా ఆయనే, D10 టైటిల్ విన్నర్ రాజుగారు. మనం ప్రతి వారం ఒక గెస్ట్ని తీసుకొస్తూ ఉన్నాము, సోషల్ మీడియా గెస్టులని. అదే ప్రయత్నంలో ఈరోజు మనతో పాటు రాజుగారు ఉన్నారు. వారితో బోలెడు విషయాలు నేను మాట్లాడడానికి రెడీగా ఉన్నాను. మరి వారితో మాట్లాడిద్దామా? నమస్తే సార్. నమస్తే. సార్ అనలేను, ఎందుకంటే నాకంటే చిన్నవాళ్ళు కూడా. మీరు మిమ్మల్ని చూస్తూ అంటే డీలో చూసినప్పుడు మీరు ఇంకా చిన్నవాళ్ళు. అవును, ఇప్పుడు కొంచెం 25 వచ్చి. ఓకే, D10 గురించి మాట్లాడుకుంటే మనం అసలు మీకు D10లోకి వెళ్ళడానికి ఎవరు మిమ్మల్ని అక్కడి వరకు తీసుకువెళ్ళారు, ఎలా వెళ్ళగలిగారు? పూర్తిగా మొత్తానికి ఒక సింపుల్ ఆన్సర్ ఎవరంటే చైతన్య మాస్టర్. చైతన్య మాస్టర్ రీసెంట్గా చైతన్య మాస్టర్ చనిపోయారు. అవును. ఎందుకు అలాంటి పరిస్థితి ఆయనకి ఎదురైంది? అది ఫైనాన్షియల్ ఇష్యూస్, ఇంకా అంటే ఆయన మంచితనమే ఆయనకి అలా అయిందనమాట. అంటే అప్పటికే షోల్లో కూడా ఆయన పేరు మారుమరు అవుతుంది. అవును. కరెక్ట్గా ఎదిగే టైంలో ఆయన ఇలాంటి డెసిషన్ తీసుకోవడాన్ని మీరు సమర్థిస్తారా? లేదు, ఎవరు ఒప్పుకోరు అలా. యాక్చువల్లీ చైతన్య మాస్టర్ చనిపోయారు అని చెప్పేసి మీరు అంటున్నారు. నా దృష్టిలో ఏంటంటే చైతన్య మాస్టర్ చనిపోలేదని నా ఫీలింగ్స్. నేనైతే అలాగే ఉన్నాను. మాస్టర్ అందరూ ఆయన చనిపోయినప్పుడు కూడా నేనైతే ఏడవలేదు. అండ్ ఇంకోటి మెయిన్ రీజన్ ఎందుకు చనిపోయారో కూడా ఎవరికి ఐడియా లేదు అసలు. ఆయన ఒక అబ్బాయి, ఒక డాన్సర్ వచ్చి, అన్న నాకు డాన్స్ నేర్చుకోవాలని ఉందని చెప్పేసి దగ్గరకు వచ్చి అడిగితే, ఆడికి బట్టల దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి జాగ్రత్తగా, సొంత కొడుకుని ఎలా చూసుకుంటారు ఆ విధంగా చూసుకొని డ్యాన్స్కి తీసుకొచ్చి ఈ పొజిషన్, సపోజ్ నేనే ఉన్నాను ఈ పొజిషన్కి వచ్చానంటే అది ఆయన వాళ్ళే. అంటే మీరు ఫస్ట్ ఎక్కడ మీట్ అయ్యారు సార్? నేను మీట్ అయింది సూర్యాపేటలో మీట్ అయ్యాను. ఆయన అక్కడికి వచ్చారు? నేను అక్కడ అంటే నేను వినాయక చవితిలో ఏదో ఒక చిన్నగా డ్యాన్స్ వేస్తే అక్కడ ఎవరో చూసి, తమ్ముడు నువ్వు బాగా వేస్తున్నావు అని చెప్పి నన్ను సూర్యాపేట తీసుకెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ అవుతుందని చెప్పి నన్ను తీసుకెళ్లారు. అక్కడ చైతన్య మాస్టర్ నన్ను కలిశారు. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు చైతన్య మాస్టర్ చనిపోలేదు, ఇంకా మా దృష్టిలో బతికే ఉన్నారని. మరి మాస్టర్ చనిపోయాక మీరు ఏ షోలో కనిపించలేదు, ఎందుకని? అంటే ఇంకా అంటే ఏదైనా ఇప్పుడు సపోజ్ మా మమ్మీ నెంబర్ కూడా నాకు తెలియదు యాక్చువల్లీ, ఆయన నెంబర్ మాత్రమే తెలుసు. అంటే ఎక్కడ ఏమైనా కానీ నేను ఎక్కడైనా పడిపోయినా, సపోజ్ నాకు ఏదైనా ఫస్ట్ కాల్ ఆయనకే పోయింది. ఇప్పుడు సడన్గా ఆయనే లేరు అనేసరికి నేను యాక్చువల్లీ ఇప్పటికి తీసుకోలేకపోతున్నాను. ఏం చేయాలన్నా ఇప్పుడు షోలో నాకంటూ ఒక బ్యాక్ బోన్ అనే పర్సన్ లేకుండా అయిపోయింది ఇప్పుడు. అందుకు నేను ఇంకా అటు ఇటు వెళ్ళకోకుండా మధ్యలో ఉండిపోయాను. అంటే అది ఆగిపోవడం కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే ఇంకా మీరు పెరుగుతూ ఇంప్రూవ్ అయి చూపించి ఒక మంచి పొజిషన్కి వెళ్తే కదా మీరు ఆయనకి మంచి గిఫ్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది, ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు, బట్ ప్రయత్నం చేస్తున్నాను బయటికి రావడానికి. చిన్నగా వస్తున్నాను ఇప్పుడిప్పుడే. ఇంకా నెక్స్ట్ మూవీస్లో కన్నా ఆయన కోరిక ఏంటంటే నన్ను కొరియోగ్రాఫర్గా చూడాలని. మరి ఆయన కోరిక నెరవేర్చడానికైనా మీరు బయటికి రావాలి. వస్తాను, తప్పకుండా వస్తాను. మా కోరిక కూడా అదే, మీరు మంచి కొరియోగ్రాఫర్గా రాణించాలి సినీ ఫీల్డ్లో అని చెప్పేసి మేము కూడా అదే కోరుకుంటున్నాము. అయితే D షోలోకి మీకు ఆడిషన్ జరిగాయా, ఎట్లా వెళ్ళారు? ఆడిషన్స్ యాక్చువల్లీ D షోకి ముందల సాయితేజ్ మాస్టర్ కంటెస్టెంట్ చెర్రీ అని ఉంటారు, తను బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేశాను. దాని తర్వాత సాయితేజ్ మాస్టర్ మళ్ళీ సెకండ్ కంటెస్టెంట్ జియా, తను బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేశాను. అండ్ చిట్టి మాస్టర్ కొరియోగ్రాఫర్ అయ్యారు. చిట్టి మాస్టర్ కంటెస్టెంట్ మన పీయూష్ అండ్ అంకిత, వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేశారు. అట్లా 3 years నేను చాలా కష్టపడి బ్యాక్గ్రౌండ్లో ఉండి అప్పుడు నాకు డాన్స్ బాగా అలవాటు అయ్యి ఆ తర్వాత నేను కంటెస్టెంట్ అయ్యాను. వచ్చిన ఛాన్స్ వదులుకోకూడదు కదా. అంటే అందరికీ ఆడిషన్స్ జరుగుతాయా, లేదంటే సెలబ్రిటీలు ఎవరైనా రికమెండేషన్ ద్వారా వచ్చిన వాళ్ళు రికమెండేషన్స్ అనేది ఉండదు? ఎందుకంటే మన పవర్ చూపించాలి అక్కడ. ఎవరి టాలెంట్ వాళ్ళది. ఆడిషన్స్ ఇస్తేనే ఖచ్చితంగా కంటెస్టెంట్కి సెలెక్ట్ చేస్తారు. ఓకే, అయితే ఇప్పుడు మనం D షోకి విషయానికి వస్తే ఎవరికి దక్కని అదృష్టం మీకు దక్కింది. మీరు గెస్ట్ చేసేస్తారు అనుకున్నాను. ఇవాడి NTR గారు వచ్చి స్వయంగా మీకు టైటిల్ అందించడం అది చిన్న విషయం కాదు అసలు చెప్పాలంటే. కానీ అది ఆ టైంలో నేను NTR సార్ అక్కడ ఉన్న విషయం మర్చిపోయాను. నేను అసలు నా మైండ్లో అది లేదు. ఓకే, అంటే అన్ని సంవత్సరాలు ఆ 1 year అంతా కష్టపడ్డాను కదా. ఆ ఫైనల్స్ కొట్టాలి, నేను విన్ అవ్వాలి, మా మమ్మీ కళ్ళలో ఆనందం చూడాలి అన్న ఒక్క మైండ్లోనే, అదొక్కటే మైండ్లో ఉంది. అండ్ ఇంకోటి ఆయన ఒక మాట అన్నారు,
మనం డ్యాన్స్ వేస్తే కింద కాలు నుంచి పైన ఎంట్రీకి వరకు ప్రతి అంగుళం కదిలిద్ది. అండ్ ఇంకోటి ఆయన ఎంత స్టేజ్లో ఉండి రాజు గారు అన్నారు నన్ను. నేను అసలు అక్కడ ఫిదా అయిపోయాను. మీరు అంటారు. అవును, అసలు మన చిన్నపిల్లలను అలాంటిది నన్ను కూడా రాజుగారు అనేసరికి నేను అంటే కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చేది. ఒక్క మాట చాలు నాకు నా లైఫ్ కనిపించింది. ఇక చాలా అనిపించిందా? ఇప్పుడు మీరు అన్నారు మమ్మీ కళను నెరవేర్చడం కోసమని. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా డాడీ టాపీ మేస్త్రి, మా మమ్మీ ట్రైలర్. డాడీ ఒక 5 years బ్యాక్ వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి. మమ్మీ, నేనే, చెల్లి, అంతే. మేము ముగ్గురు. అంటే డ్యాన్స్ వైపు మిమ్మల్ని మలిచింది ఏంటి సంఘటనలు? ఎవరి కోరిక అది డ్యాన్స్ అనేది? డాన్స్ వైపు మలిచింది ఎవరంటే నేనే. మీ అంతటి మీరే. ఇన్స్పిరేషన్ ఎవరు లేరు? ఇన్స్పిరేషన్ అంటే లైక్ చిన్నప్పటి నుంచి నాకు చెయ్యాలని ఉండేది, కానీ స్టేజ్ ఎక్కాలంటే అదొక భయం, స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉండేది. దాని తర్వాత ఎప్పుడైతే నేను వినాయక చవితిలో డ్యాన్స్ చేయటం స్టార్ట్ చేశాను, అంటే అందరు మనోళ్ళే కదా, మనోళ్ళు ఉండేసరికి పర్లేదులే అని చెప్పి చేశాను. ఒకసారి డేర్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇంకా ఆపలే. అప్పటి నుంచి నా ఫస్ట్ స్టేజే డైరెక్ట్గా డీ షో అయిపోయింది. ఓకే. అయితే మీది ఎక్కడ? ఖమ్మం. ఖమ్మం నాది, ఓన్ ప్రాపర్ ఖమ్మం. ఇప్పుడు మమ్మీ మీరు ఉన్నారు అయితే? మమ్మీ నేను. డీ షోలో ఎక్కువగా మనం ఎవరి గురించి చెప్పుకోవాలి అంటే శేఖర్ మాస్టర్. ఎందుకంటే డీ షోలో ఎంతోమంది జడ్జెస్ మారిన ఇప్పటి వరకు ఆయన మాత్రం పర్మనెంట్గా ఉండిపోయారు. ఆయన గురించి మీ మాటల్లో, ఎందుకంటే మీరు దగ్గరగా చూశారు కాబట్టి. శేఖర్ మాస్టర్ గురించి చెప్పాలి అంటే ఆయనంత మంచోళ్ళు ఎవ్వరు ఉండరు. అండ్ ఇంకొకటి ఆయన మాట్లాడే విధానం కానీ, ఇచ్చే రెస్పెక్ట్ కానీ అని ప్రతి ఒక్కటి, నేను ఇప్పుడు మాతో అంత క్లోజ్గా ఉండాల్సిన అవసరం ఆయనకి లేదు. కానీ ఏంటి, రాజు ఇలా చెయ్యి, అలా చెయ్యి, దీంట్లో ఈ మిస్టేక్ ఉంది, దాంట్లో ఆ మిస్టేక్ ఉంది, దాన్ని మార్చుకో అని ఇలా ఎవ్వరు చెప్పరు మనకి, ఓన్లీ శేఖర్ మాస్టర్ తప్ప. అందుకు నాకు ఆయన ఎక్కువ ఇష్టం. ఇంకొకటి, ఒక జడ్జిని ఒక్కసారి ఇంప్రెస్ చేయాలంటే 1 year ఇంప్రెస్ చేయాలంటేనే చాలా కష్టపడాలి. కొత్త అన్ని క్రియేట్ చేయాలి. D10కి శేఖర్ మాస్టరే, డి ఛాంపియన్స్కి శేఖర్ మాస్టరే, ఆఖరికి మొన్న డాన్స్ ఐకాన్ కొరియోగ్రాఫింగ్ కూడా శేఖర్ మాస్టరే. మాస్టర్ని ఇంకా ఎలా ఇంప్రెస్ చేయాలి అసలు చాలా. అంటే ఇంకా చెప్పాలంటే ఒకవేళ కొత్త మాస్టర్ ఉండుంటే నేను పాత చేసి ఉండేవాడిని. ఆయన అయ్యేసరికి నేను ఓకే మాస్టర్ని ఇంకా కొత్తగా చేయాలి, నన్ను నేను చాలా గెయిన్ చేసుకున్నాను మాస్టర్ వల్ల. అంటే నా పవర్ ఇంకా ఎక్కువ పెంచుకున్నాను ఓన్లీ మాస్టర్ వల్ల. యానీ మాస్టర్ గురించి చెప్పాలంటే మ్యామ్కి నేనంటే చాలా ఇష్టం. ఏంటంటే డాన్స్కి చాలా అంటే చాలా లవ్ చేస్తారు. సో నేను ఎప్పుడు గెలిచినా కానీ రాజు నేను బిగ్ ఫ్యాన్ అంటారు. ఒకవైపు నుంచి దాని ఇట్లా లవ్ బ్యాలెన్స్ అలా వెళ్తూ ఉంటే, కానీ మేడం అంటే పెద్దవాళ్ళు కదా, మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం వాళ్ళకి కొంచెం ఓవర్ చేయకూడదు, మనం మంచిగా ఉండాలని ఎక్కువ ఉన్నాను. బట్ నాకు ఎప్పుడైనా ఏదైనా బాధ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా యానీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాస్టర్ ఇట్లా అయింది నాకు అని చెప్పి నేను మాట్లాడతాను. అట్లా ప్రియమణి గారి గురించి? ప్రియమణి గారు కూడా అంతే. ప్రియమణి గారు ఇంకా చెప్పాలంటే వెరీ హార్డ్ వర్కర్. తను ఆ మేడం గారికి పెళ్ళి అయినా కానీ జాతీయ నటి కదా మరి, చాలా హార్డ్ వర్కర్. మ్యామ్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను మేము. అండ్ ఇంకోటి మ్యామ్ ఆ టైంలో హగ్ కొట్టాలి, అవి ఏంటంటే మాకు ఇంకా ఎక్కువ ఎనర్జీని ఇచ్చేది. మాకు హగ్గులు ఎనర్జీ ఇచ్చేవి. అంటే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చేస్తే ఖచ్చితంగా కాంప్లిమెంట్ లాగా చేసుకోవాలి. ఓహో అట్లా. మీకు కాంపిటీషన్ బాగా ఉండింది కదా, సుధీర్ ఒక పక్క, ప్రదీప్ ఒక పక్క, ఈ హగ్గుల కోసం. అదే అది మ్యామ్ కూడా చాలా పర్సనల్గా, అంటే కొంతమంది ఉంటారు కదా ఈ వీళ్ళకి మేము ఎందుకు రీల్స్ ఇవ్వాలి అన్నట్టు. మనం ప్రీ మ్యామ్కి అట్లాంటిది ఏముంది, ఎవరు వచ్చినా కానీ రీల్ అడిగితే వెంటనే ఇస్తారు. తన టైం తీసుకొని కూల్గా కూర్చొని పర్లేదు రాజు తీసుకొని వీడియో తీసుకొని ఆ విధంగా చాలా రెస్పెక్ట్ఫుల్ మాట్లాడతారు. జడ్జెస్ని పక్కన పెడితే ఒక బ్యాచ్ ఉంది అక్కడ, కామెడీ బ్యాచ్. ప్రదీప్, హేమంత్, సుధీర్, వర్షిని, రష్మి, వీళ్ళతో ఎట్లా ఉండేది మీ బాండింగ్? అందరేమో కానీ సుధీర్ అన్న మాత్రం నాకు బాగా క్లోజ్. సుధీర్ అన్నతో బాగా క్లోజ్ ఉండేవాడు. అంటే కొంచెం పర్సనల్ థింగ్స్ మాట్లాడుకున్నాం అన్నయ్యతో. ఇంకా రేష్మి అక్క అంటారా, రేష్మి అక్క కొంచెం
డీసెంట్ రిజర్వ్డ్ ఉంటారా? డీసెంట్గా సైలెంట్గా అంటే మంచిగా ఉంటారు. కాకపోతే భయం అక్కతో మాట్లాడాలంటే ఎందుకో. ఇప్పుడు సుధీర్ గారితో అన్ని పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటాం అన్నారు. ఎవరికి తెలియని ఒక పర్సనల్ విషయం మా కోసం, అంటే ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా కావచ్చు. డీ సెట్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు జోడీలు ఎక్కువగా చూపిస్తూ అవే వైరల్ అయ్యేవి. అట్లాగే మీరు సుధీర్ కలిపి ఎవరైనా ఒక అమ్మాయికి లైన్ వేసిన సందర్భాలు ఏమైనా లేదా? అట్లా ఏం లేదు, బట్ కాకపోతే మాట్లాడుకున్నాను కొన్ని అమ్మాయిల గురించి. ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడుకున్నారు? అంటే నేను ఆ టైంలో నేను ఎవరిని ఇష్టపడుతున్నానో వాళ్ళ గురించి అడిగేవాడు. ఓకేనా, మంచిగా ఉన్నారా అమ్మాయి, బాగానే ఉంటున్నావా, నువ్వు మంచిగా ఉన్నావా అని అడిగేవాడు అంతే. అంటే యూట్యూబ్ జోడీగా సుధీర్కి రష్మికి పేరుంది. అవును. అది ఎంతవరకు నిజంగానే వాళ్ళు లవ్ లో ఉన్నారా, లేదంటే ఓన్లీ ఆ షో వర్కేనా? అది షో వర్కే అంతే. అంటే ఎవరు పర్సనల్స్ వాళ్ళకి ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఎవరికైనా ముద్దొస్తే అందంగా ఉన్నారనిపిస్తే ముద్దు పెట్టుకోవడం, బొగ్గ గిల్లడం చేస్తారు. మీరేంటి ముక్కులు కొరికారు ఆ షోలో? అంటే ఒక్కొక్కరికి ఒక పిచ్చి కదా, మనకు ఆ పిచ్చి అంతే. కొరికే అలవాటు ఉందా ఇంటికో? లేదు, అంటే సరదాగా ఆ టైంలో కొంచెం వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు, నాకేమో హిందీ రాదు. వాడు తిడుతున్నా పొగుడుతున్నా కూడా అర్థం కావట్లేదు. కోపంతో కొరికేసిన. మళ్ళీ కొడితే మళ్ళీ కొట్టారని ఒక మాట అంటారు అని చెప్పి సరదాగా కొరికేసాను. బాబీతో ఎలా ఉండేది మీ రిలేషన్? ఇద్దరు ఎందుకంటే చెరుకు ఒక జోడీ ఉంది కదా, మీకు ఒక తేజస్విని జోడీ ఉంది, ఆయనకి అయేష జోడీ ఉంది, ఐశ్వర్య. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఏం లేదు, మా ఇద్దరి మధ్య ఏం లేదు. తేజస్విని వచ్చేసి నాకు ఒక మంచి సిస్టర్, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, నార్మల్గా ఉండేవాళ్ళం. లైక్ D10లో ఉన్న వాళ్ళు మేము అందరం ఇప్పటికీ సెలబ్రిటీగా ఉన్నాం. అంటే కొంచెం అందరికి జనాలకి ఇప్పటికీ D10 బాబీ, D10 రాజు అండ్ ఐశ్వర్య, అక్సకాను, ఇంకా సోమేష్, చాలామంది ఉన్నారు ఇంకా సెలబ్రిటీస్. ఓన్లీ పండు అన్న వీళ్ళ వరకే ఇప్పటికీ కొంచెం లీడ్లో ఉన్నారు ఇప్పటికీ. సో ఆ విషయంలో చాలా హ్యాపీ. ఇక్కడ అక్సకాన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎన్టీఆర్-తో పాటు ఆ స్వింగ్ జర డాన్స్ ఎరక్కొట్టింది అమ్మాయి. అవునవును. అసలు ఆ అమ్మాయి గురించి మీ మాటలు, ఎందుకంటే మీరు ఎక్కువగా ఉంటారు కదా. అక్సకాన్ చాలా అంటే చాలా సైలెంట్గా ఉంటుంది. ఆ అమ్మాయి వేసుకునే పర్ఫార్మెన్స్ టైంలో ఎంత హాట్గా వేసుకున్నాను, వెంటనే జడ్జెస్ టైంలో మాత్రం ఆ విషయంలో మాత్రం చాలా బాగా ట్రెడిషనల్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి అమ్మాయి చాలా వెరీ హార్డ్ వర్కర్ అండ్ సినిమాలు చేస్తుంది, కానీ ఎవరితో మాట్లాడదు. అదే భయం. అంటే ఏదో ఒక వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుంది అమ్మాయి. కానీ అమ్మాయి ఇప్పటికీ మా అందరిలో సెట్ అయిందంటే అమ్మాయి ఒక్కతే, తన ఒక్కతే. మంచిగా మూవీస్ చేస్తుంది, ఇల్లు కట్టుకుంది, హ్యాపీగా తన ఓన్గా తన కాళ్ళ మీద తను ఉంచుంది. ఆ విషయంలో హ్యాపీ. టైటిల్ గెలిచాక 70 lakhs ఏమో వచ్చాయి కదా, మీరు ఇల్లు కట్టుకుంటా అని ఏదో చెప్పినట్టు కట్టుకున్నారా లేదా? లేదండి. లేదా? ఎందుకు? ఏం చేశారా మనీ? అంటే అన్నీ రావు, దాంట్లో కొన్ని వస్తాయి. మొత్తం అమౌంట్ రాదు? మొత్తం అమౌంట్ రాదు, దాంట్లో కొన్ని వస్తాయి. అవి మేము మా మమ్మీ వాళ్ళకి ఇచ్చాము. ఆ టైంలో వాళ్ళు ఆగం చేశారు. ఇంకా సర్లే అయిపోయిన తర్వాత దాన్ని మన డాడీ వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఇంకా నేను ఒక్కనే అన్నీ చేసుకుంటూ వస్తున్నాను. D10కి ముందు మీ లైఫ్ ఎట్లా ఉండేది? D10 తర్వాత ఎలా మారింది? యాక్చువల్లీ D10కి ముందే బాగుంది నా లైఫ్. అంటే ఇప్పుడు సెలబ్రిటీ అయ్యారు కదా. సెలబ్రిటీ అంటే లైక్ బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను ఎవరు తెలీదు, నన్ను ఒకళ్ళు వచ్చి ఏదైనా మాట అన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం, ఎవడరా నువ్వు నన్ను అందని చెప్పి రివర్స్ అవుతాం. ఇప్పుడు నేను సెలబ్రిటీ అయ్యా, ఇప్పుడు ఎవడో ఒక మాట అంటారు, తలదించుకొని వెళ్తాం వస్తుంది. ఎందుకు అంటే ఇక తప్పదు. ఇప్పుడు మనం ఎంత రియాక్ట్ అయితే మన రాయి మనం కొట్టుకున్నట్టు. అక్కడ వాళ్ళు అక్కడ ఏం హైలైట్ అవ్వరు, మనం హైలైట్ అవుతాం. ఇక్కడ ఏమైందంటే నేను మంచి చేసినా తప్పే, చెడు చేసినా తప్పే, అన్ని సైలెంట్గా కామ్గా ఉండాలి. అందుకు అంటే ఫ్యాన్స్ చాలా మంది ఫోటోల కోసం ఎగబడుతూ ఉంటారు. ఇబ్బందికర పరిస్థితి ఎప్పుడైనా ఎదురైందా? చాలాసార్లు అయింది. ప్రతిరోజు కూడా అవుద్ది. ఏంటి ఎట్లా అంటే ఇప్పుడు 1000 మంది ఉంటారు, 100 మందికి ఇవ్వగలుగుతాం, కానీ అందరికి ఇవ్వలేం. స్టేజ్ మీదకి వాళ్ళు అమ్మాయిలు మాత్రమే పంపిస్తారు. స్టేజ్ మీద ఉండి మనం ఇవ్వగలుగుతాం. కింద అబ్బాయిల పరిస్థితి ఏంటి, వాళ్ళు మనల్ని ఏమనుకుంటారు, తప్పుగా అనుకుంటారు. అరే అన్న అమ్మాయిలకి ఎత్తున్నారా, మనకి ఇవ్వడరా, ఆ విధంగా తప్పుగా అనుకుంటారు. ఆ విషయంలో బాధ వేసేది. నాకు ఇవ్వాలని ఉంటుంది, కానీ అంతమందికి మనం
ఒకేసారి ఇవ్వలేరు. అది రోజు అవుతూ ఉంటుంది అనమాట ఖచ్చితంగా. ఏ ఈవెంట్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ విషయంలో బాధేస్తుంది. వాళ్ళు అన్న 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 ప్లీజ్ అన్న ఒక్క సెల్ఫీ నాకు ఇవ్వాలనే ఉంటుంది. కానీ ఆ టైంలో ఏంటంటే ఇంకా మనం వెళ్ళలేం, ఈవెంట్ ఇబ్బంది అయిపోద్ది మళ్ళీ ఆ టైంలో, నా వల్ల డిస్టర్బెన్స్ అవుద్ది. దానికి నేను కామ్గా ఉండాలి, బాధ అనిపించినా కానీ కామ్గా ఉండాలి. ఏవైనా మూవీస్కి కొరియోగ్రాఫర్గా చేస్తున్నారా? లేదండి, ఇంకా మూవీస్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే మీతో చేసిన వాళ్ళంతా చాలా మంది వెళ్ళిపోతున్నారు కూడా. అదే నేను చెప్పాను కదా, అందుకే అందుకే బయటికి రాలేకపోతున్నాను. డాన్స్ స్కూల్ ఎక్కడైనా పెట్టినట్టున్నారా? హైదరాబాద్లో KPHBలో ఒకటి ఉంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మంత్ రాజమండ్రిలో స్టార్ట్ అవుతుంది. వైజాగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే మీది ఖమ్మం కదా, ఖమ్మంలో అక్కడ కూడా పెట్టేటట్టు ఏమన్నా? యాక్చువల్లీ ఖమ్మంలో పెట్టాను నేను, అక్కడ లాక్డౌన్ టైంలోనే ఉంది. లాక్డౌన్ తర్వాత హైదరాబాద్లో పెట్టేశాను. సో అట్లా. సుధీర్తో మీరు అన్ని విషయాలు షేర్ చేసుకుంటానన్నారు, పర్సనల్ కూడా. ఎప్పుడైనా మీ ఇద్దరికి ఏదైనా క్లాషెస్ వచ్చిన సందర్భంగానే ఉందా? లేదు, సుధీరానికి నాకు అసలు అంత ఎప్పుడు రాలేదు, అంత దూరం వెళ్ళలేదు. ఆయన సెట్ లో ఎప్పుడు చాలా జోయల్ గా కామెడీగా ఉంటారు. మీ ఇద్దరి మధ్య జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏదని చెప్పండి. ఫన్నీ ఇన్సిడెంట్ అంటే మేము అక్కడ కూర్చొని అందరి గురించి కామెంట్ చేసుకుంటా ఉంటాం. సెట్ లో కూర్చొని షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం బ్రేక్ ఇస్తారు కదా, ఆ టైంలో ప్రదీప్ అన్న సుధీర్ అన్న ఒక దగ్గర కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వెళ్ళి కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి కామెంట్లు చేసుకుంటూ కూర్చుంటారు. అది అంటే ఇప్పుడు మీరు కామెంట్స్ అంటే ఎక్కడైనా ఒక గ్రూప్ ఉన్నప్పుడు కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మాకు ఆఫీసులోనైనా మీకు అక్కడైనా సరే అట్లాగే సెటైర్లు వేసుకుంటారా, లేకపోతే ఇంకా వేరే విధంగా ఏమైనా ఉంటాయా? వేరే విధంగానే ఉంటాయి, కాకపోతే మరీ అంత ఉండవు. అమ్మాయిల గురించి అట్లా కాకుండా మేమేం వరకే బాబీ గాడు ఇంద్ర అట్లా చేసినావు, ఎట్లా అయిపోయింది ఇంద్ర ఖాళీ మంచి చేయాలి కదా, నెక్స్ట్ సాంగ్ మంచి చేయి, ఆ విధంగా. ఒకవేళ ఏదైనా కామెడీ సాంగ్ చేసినాం అనుకో, మొత్తం ఆ రోజంతా అదే టాపిక్ నడుస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా ఫన్నీగా మాట్లాడుకుంటాం. ఇంకా ఒకవేళ ఐశ్వర్య గాని వచ్చిందనుకో, ఎట్లా అమ్మాయి నడిచే విధానం, మాట్లాడేది ఎట్లా మాట్లాడతారు వీళ్ళందరూ ఇమిటేట్ చేస్తూ ఉంటారు అన్నవాళ్ళు. అది నాకు బాగా ఎంటర్టైన్మెంట్ అయ్యేది. అన్నవాళ్ళతో కూర్చొని సరదాగా మాట్లాడుకున్నాను. రాజు ఇప్పుడు సింగిలా లేకపోతే ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా? నేను ఎప్పుడు సింగిలేనండి. ఎప్పుడు సింగిల్? ఇంటర్వ్యూలో బయట పెట్టిన అలాంటి అంటే ఉన్నారైతే ఇంటర్వ్యూలోనే బయట పెట్టరు. ఓకే ఓకే, ఈ హింట్ చాలు మాకు. అట్లా కాదు, ఎవరికి తెలియదు, నాకు ఉన్నారో తెలీదు. మీకే తెలీదా? నాకే తెలీదు. ఓకే, ఉండి ఉన్నట్టు లేనట్టు ఉన్నారా? అంతే. ఓకే ఓకే. ఇప్పుడు ఎక్కువగా రొమాన్స్ సాంగ్స్ అంటే జోడీగా చేస్తూ ఉంటారు ఇద్దరు కలిపి, కానీ మీరు సింగిల్గానే నడిపించేస్తారు. అమ్మాయిని కదా గ్లామర్గా చూపించి హాట్ పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది, లుక్ అనేది. కానీ మీరు సింగిల్గా ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? అంటే ఎవరినైనా ఊహించుకుంటారా మీ పక్కన ఒక అమ్మాయి ఉన్నట్టు అట్లా? అయ్యో అలాంటిది ఏం లేదండి, పర్ఫార్మెన్స్ కదా. ఆ సాంగ్కి నేను అసలు యాక్చువల్లీ ఏంటంటే వల్లభ సాంగ్ అప్పుడు అసలు నేను ఎక్కువ కష్టపడలేదు. నాకు చెప్పింది ఏంటి, రాజు నీకు కొంచెం 6 packs రావాలి అని చెప్పేసి అన్నారు. సరిగ్గా తిండే తినట్లేదు, మొత్తం పొట్టంత లోపలికి ఉంది, యాడ్ నుంచి వస్తాయి 6 packs అంటే 10 రోజుల్లోనే ఉంది మళ్ళీ. అయితే దానికి ఏం చేయాలి అర్థం కాదు. మళ్ళీ టీవీలో 6 packలు వెళ్ళి చూపించాలి, అందరూ తప్పు ఏ గలీజ్గా ఉంటుంది అట్లా రాత్రి అని చెప్పేసి నేను మార్నింగ్ 5 o'clockకి అయిపోద్ది మా ప్రాక్టీస్. నైట్ 9 స్టార్ట్ చేస్తే మార్నింగ్ 5కి అయింది. అప్పుడు నేను జాగింగ్కి వెళ్ళేవాడిని. జాగింగ్కి వెళ్ళి జిమ్కి వెళ్ళి వార్మప్స్ చెప్పించేవాళ్ళు, ఈ ప్యాక్స్ ఎలా రావాలి వార్మప్స్ చెప్పించేవాళ్ళు. అలా లైట్గా కొంచెం కనపడింది, అమ్మయ్య బతికిపోయా. కానీ 10 రోజులు నరకం చూసిన. ఆర్మీ ట్రైనింగ్ ఉంటుంది కదా, ఆర్మీ ట్రైనింగ్కి వెళ్ళి అంత కష్టంగా. ఎందుకంటే మళ్ళీ పరువు పోతే అంటే దానిలో పెట్టినట్టుంటే బాగోదు కదా, రియాలిటీగా ఉండాలి అని మళ్ళీ మనం చేసిన కష్టాలు కొంచెం ఈ బాగానే వచ్చినాయి. సో ఆర్మీ ట్రైనింగ్ తీసుకొని జిమ్కి వెళ్ళి 6 packs తెచ్చుకున్నాను. ఆ కష్టం అంతా డాన్స్ అసలు ఏం చేయలేను. నేను ఎన్నో సాంగ్లు చేసిన, ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తారు కదా. ఈ సాంగ్లో నేను అసలు డాన్స్ చేయలే, వల్బా సాంగ్లో. కానీ నాకు ఏం జరిగిందో తెలియదు. 1 weekలో ప్రోమోనే 10 millions వెళ్ళింది, సాంగ్ 20 millions వెళ్ళింది. ఏంద్రా ఇది, నేను డాన్స్ చేయని దానికి నాకు అర్థం కావట్లేదు. అంత కష్టపడి కాళ్ళు చేతులు ఎరగొట్టుకొని అంత కష్టపడి చేస్తే
3 million 2 million 4 million వచ్చింది. జస్ట్ ఇలా అనేసి బుకింగ్ ఇచ్చుకొని యాపిల్ కొరికితే ఏంటి 20 millions వచ్చినాయని అప్పుడు అనిపించింది. ఓకే పర్లేదు మనం కూడా చేస్తాంలే. రొమాంటిక్ కూడా పనికొస్తా అనుకున్నారా? కాన్ఫిడెంట్ నేను ఎవరిని ఊహించుకోలేదు, జస్ట్ నార్మల్ గా సాంగ్ ఉంది సాంగ్ లా చేశాను అంతే. ఇప్పుడు మీ ప్లేస్ ని పండు తీసుకున్నట్టున్నాడు. రొమాన్స్ సాంగ్స్ అంటే మాత్రం రీసెంట్ గా మొన్న ఏదో చేశాడు, గిచ్చి గిచ్చి చంప మాకు హోయిలా, ఆ అమ్మాయితో చేశాడు. అసలు అదిరిపోద్ది పెర్ఫార్మెన్స్. యాక్చువల్లీ పన్నన్న అంటే యాక్చువల్లీ పన్నన్నకి నాకు చాలా పన్నన్న అంటే నేను రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తాను. ఆయన ఎలా ఉంటాడంటే ఆయన ఉంటే కొంచెం సెట్ మొత్తం ఒక ఊపు ఊగిద్ది, సందడిగా ఉంటుంది. అండ్ ఇంకొకటి కొంచెం పెద్ద ఏజ్ కాబట్టి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అందుకే. చిట్టి మాస్టర్ గురించి మనం మాట్లాడుకోవాలి. చిట్టి మాస్టర్ గురించి మీ మాటల్లో ఎలా అంటే తను చాలా షై పర్సన్ అని విన్నాం మేము. చిట్టి మాస్టర్కి నాలాంటి కంటెస్టెంట్ ఎవరున్నా కానీ ఎవరైనా కానీ ప్రతి సీజన్ విన్నర్ ఆయనే, అది మాత్రం పక్కాగా. లైక్ ఏంటంటే ఆయన ఐడియాలజీ ఎలా ఉంటుంది అంటే మనం పక్కనోడి బట్టి ఆయన మూడ్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు అన్న చేద్దాం అంటే అసలు ఆయనకి ఇంకా ఆ థాట్లు ఎలా వస్తాయి అంటే ఇప్పటికీ ఇంతవరకు డీలో చాలా క్రియేటివిటీ చేసిందంటే చిట్టి మాస్టర్. ఒక ప్రాపర్టీ కానీ ఒక ఫార్మేషన్స్ కానీ లైక్ ఏది చెర్రీతో ఒకటి చేశారు, ఎల్ఈడి ఇలా పెట్టేసి ఒక దెయ్యం ఇలా వచ్చేసి ప్రతిదీ ఆయన క్రియేటివిటీకి బాగా చేస్తారు. ఆయనకి నేను కోరుకునేది ఏంటంటే ఆయన మూవీస్కి వెళ్ళి సెట్ అవ్వాలి ఖచ్చితంగానే నా ఉద్దేశం. మీకు చిట్టి మాస్టర్ కాకుండా ఇంకా ఎవరు ఇష్టం కొరియోగ్రాఫర్స్? చైత్ర మాస్టర్ ఇష్టం, చిట్టి మాస్టర్ ఇష్టం, ఇంకా యశ్వంత్ మాస్టర్ ఇష్టం. అభితో కూడా చేశారు కదా. అభి నా ఫ్రెండ్. సోమేష్ గారు, అభి సోమేష్ ఇక మా వారికి ఇష్టం అన్నమాట. అంటే వీళ్ళని కళ్ళ ముందు దగ్గర నుండి ఎట్లా కష్టపడ్డారు, మీ అందరం కలిసి ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు కాబట్టి వీళ్ళ వరకే ఇష్టం అన్నమాట. హీరోలు ఎవరు ఇష్టం? పవన్ కళ్యాణ్ సార్. పవన్ కళ్యాణ్ ఆయన హీరో అంటే పవన్ కళ్యాణ్ సరే. నేను అంటే మీరు డాన్సర్స్ కదా, డాన్సింగ్ పరంగా ఆయన ఏం పెద్ద డాన్స్ వేసింది. ఇప్పుడు మన టాలీవుడ్ లో మాట్లాడుకుంటే మీ దృష్టిలో బెస్ట్ డాన్సర్ మీరు అనేది ఒకప్పుడు ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు. ఇప్పుడు ఎన్టీఆర్ సారి కానీ అల్లు అర్జున్ గారికి రావట్లే కదా ఎక్కువ సాంగ్స్. అంటే డాన్స్ పరంగా ఇప్పుడు మీ తాత టెంపర్ అది ఎలా ఉంటుంది, మళ్ళీ ఈ చుట్టేస్తుంది మై లవ్ ఇస్ గోన్ సాంగ్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు వచ్చే సాంగ్స్ ఎలా ఉంటాయి అంటే దానికి దీనికి డిఫరెన్స్ అనమాట అంతే. ఒకప్పుడు బాగుంది, ఇప్పుడు నాకు అంతగా అనిపించలేదు అంతే. ఓకే, అయితే ఇప్పుడు డీ షోలకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? నేను ఇచ్చే సలహా ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాళ్ళంతా మీకంటే చిన్న వాళ్ళే వస్తుంటారు. అవునవును. వాళ్ళకి మీరు ఇచ్చే ఏదేంటి డ్యాన్స్ పరంగా కానివ్వండి, పెర్ఫార్మెన్స్ మేము చేసేటప్పుడు మాకు ఫుడ్ కూడా సరిగ్గా దొరికేది కాదు. ఓకే, అంత ఇబ్బందిగా పొద్దున్న తింటే ఎప్పుడో నైట్ తినేవాళ్ళం. మాకు అంత కష్టం ఉండేది కాబట్టి మాకు ఆ వాల్యూ తెలుసు. ఇప్పుడు మేమే కొరియోగ్రాఫర్లు అవుతున్నాం కాబట్టి మేము ఆ కష్టాన్ని చూసినప్పుడు వీళ్ళకి ఆ కష్టాన్ని ఇవ్వం. ఇప్పుడు వచ్చే డాన్సర్స్కి మేము ఇవ్వం. అదే వాళ్ళకి ఏమైపోయిందంటే బద్ధకం ఎక్కువ అయిపోయింది. యాక్చువల్లీ మీకు అర్థమైందా? అన్ని అందుబాటులోకి వచ్చినాయి. టైం టు టైం ఫుడ్ తింటున్నారు, టైం టు టైం అన్నీ ఉన్నాయి, కానీ కష్టపడట్లేదు. 1 గంట 2-3 గంటలు చేసేసి ఇదే డ్యాన్స్ ఇదే అన్నీ అనుకుంటున్నారు. 2-3 స్టెప్పులు నేర్చుకొని నేను కొరియోగ్రాఫర్ అంటున్నారు. 2-3 స్టెప్పులు నేర్చుకొని నేను ఇది అని చెప్పేసి అంటున్నారు. అరే సరి ముందు అసలు కష్టాన్ని తెలుసుకోండి. మీరు కష్టం తెలుసుకున్న తర్వాత అప్పుడు కంటెస్టెంట్. లేదు నేను కంటెస్టెంట్ అయిపోతాను, లేదు నేను సెలబ్రిటీ అయిపోతాను. అదంతా డాన్స్ రాకుండా సెలబ్రిటీ అయిపోతాను, కంటెస్టెంట్ అయిపోతాను అంటే అలా. అది మెయిన్గా ఇప్పుడున్న ట్రెండ్, ఇప్పుడున్న కొంచెం జనరేషన్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే బాగా డాన్స్ చేయండి. నన్ను అంటారు ఫ్లిప్పులు ఏమనేస్తాను. సరే మీరు అన్న డాన్స్ వేస్తాను. రాజు అనే అబ్బాయి తెలిసిద్దా మీకు? తెలిసిద్దా? అది మిమ్మల్ని అడుగుతున్నారు. తెలీదు. అది మీ రికగ్నైజ్డ్ స్టెప్ కదా. ఇప్పుడు నేను ఓన్లీ డాన్స్ వేస్తే ఎవరికి తెలియదు. నార్మల్గా డాన్స్ వేస్తారు, ఓడిపోతాం ఖచ్చితంగా. అది కాంపిటీషన్. నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి, డాన్స్ చేయాలి. అందరికంటే డిఫరెంట్. ఫ్లిప్లు చేస్తున్నానంటే సరే ఓన్లీ ఫ్లిప్లే చేస్తున్నానా, లేదు డాన్స్ కూడా చేస్తున్నా.
కొంతమంది అంటారు కదా, కొంతమంది మనకి హేట్ చేసుకునే వాళ్ళు మాట్లాడతారు, డ్యాన్స్ ఒకటే చేస్తున్నారు, అదే లేదు ఓన్లీ ఫ్లిప్లే చేస్తున్నారు. అట్లా కాదు, డ్యాన్స్ చేయాలి, ఫ్లిప్పులు చేయాలి, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, దాని తగ్గట్టు కాన్సెప్ట్ ఉండాలి, దాని తగ్గట్టు పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి. ఆ విధంగా అట్లుంటేనే దానికి ఆ సాంగ్కి వాల్యూ. లేదు మాకు క్లిప్పులు రావు కాబట్టి పక్కన తిట్టడం. ఇక్కడ ఏంటంటే డాన్సర్కి డాన్సర్ శత్రువు అయిపోయాడండి. మంచితనం అనేది లేకుండా అయిపోయింది. ఇప్పుడు వాడేమైపోయిందంటే, వాడు బాగా వేస్తున్నాడు అంటే వాడేమేస్తారు, వాడు నువ్వు ఫ్లిప్లే వేస్తారా, మనం డాన్స్ వేస్తాం, మనం డాన్స్ వేద్దాం అని చెప్పి ఆ విధంగా మాట్లాడతారు. వాడికి రాదు కాబట్టి సరే ఓకే, నీకు డాన్సే వచ్చు, ఫ్లిప్పులు రావు కాదన్నాను నేను. నువ్వు మొత్తం ఫ్లిప్లే చేయాల్సిన రూల్ లేదు కదా, డాన్స్ చేయి, డాన్స్లోనే క్రియేటివిటీ చేయి నువ్వు కొత్తగా. మీరు చేసింది అదే అప్పుడు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఫ్లిప్లు రాని వాళ్ళందరూ ఫ్లిప్లు వేసే వాళ్ళందరూ తిడతారు, ఫ్లిప్లు వచ్చిన వాళ్ళందరూ డాన్స్ వచ్చిన వాళ్ళని తిడతారు. అట్లా అయిపోయింది. అంటే రెండు అన్నీ నేర్చుకుంటేనే కదా కొరియోగ్రాఫర్ అనే అతనికి ఇవన్నీ ఉండాల్సిన అవసరం. కొరియోగ్రాఫర్ అయినా కంటెస్టెంట్ అయినా ఎవరైనా కానీ అన్ని వచ్చి ఉండాలని నా ఉద్దేశం. ఓకే ఓకే. బాలీవుడ్ చూసుకుంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలుగుతూ ఉంటారు, డాన్సర్స్ కానీ ఇంకెవరైనా హీరోయిన్లు హీరోస్. కానీ మన తెలుగు వారు ఎందుకు అలా రీచ్ అవ్వలేకపోతున్నారు? ఏంటి అసలు లోపం అనేది? నేను యాక్చువల్లీ బాలీవుడ్కి వెళ్దాం అనుకున్నాను. బాలీవుడ్కి వెళ్దాం అనుకొని ఇది డి ఛాంపియన్స్ అయిపోయిన తర్వాత నా లెగ్ క్లియర్ చేసుకున్నాను. వెళ్దాం అనుకునేసరికి ఓంకార్ గారు ఫోన్ చేశారు, లేదు రాజు అక్కడ విన్ అయిన డాన్స్ ప్లస్ అండ్ డాన్స్ దివాని విన్నర్లు అందరూ ఇక్కడికి వస్తున్నారు అండ్ కొరియోగ్రాఫర్స్ కూడా వస్తున్నారు అని చెప్పి, బెన్నీ సార్ అని చెప్పేసి అక్కడ చాలా అంటే ఏదైనా కానీ ఆయనే చూసుకుంటారు, వాళ్ళే వస్తున్నారు అన్నారు. సో మంచిదే కదా, వాళ్ళే వస్తున్నారు కదా, మనం తెలిసిద్ది కదా ఏంటిది వాళ్ళ డ్యాన్స్ ఏంటని. అక్కడ ఏంటంటే ఒక్కటే స్టైల్ వేస్తారు, ఎవరికి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ స్టైల్ ఏంటి ఒక్కటే స్టైల్, ఆ స్టైల్ కంటిన్యూ చేస్తారు. కానీ దాంట్లో తోపు అయి ఉంటారు, అంటే వాళ్ళ ఆ స్టైల్ చేస్తే ఇంకొకళ్ళు అలా చేయనట్టు ఉంటుంది అది. వాళ్ళు అందుకే ఇప్పటికి ప్రొఫెషనల్, అది వాళ్ళకే సొంతం అన్నమాట, అది వాళ్ళకే సొంతం అట్లా ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చేసాం. ఒకటే మన దగ్గర ఏంటి ఒకటే ఉండదు, ఒకటే ఉండకూడదు, 4-5 క్లాసికల్ హిప్ హాప్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం విన్ అయ్యాం ఇక్కడ. సరే మళ్ళీ అక్కడికి వెళ్ళాలా వద్దా అని ఆలోచించాను. సరే అక్కడ ఉన్న ఆల్రెడీ విన్నర్లనే ఓడించినాం, ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం, ఏ సర్లే అని చెప్పి ఇక్కడే ఉంటాం. ఓకే, దాంట్లో విన్ అయ్యారా మీరు? విన్ అయ్యాను కొరియోగ్రాఫర్. ఒక కొరియోగ్రాఫర్కి ఇప్పుడు మీరు అన్నట్టు క్లాసికల్ డాన్స్ అనేది మస్టా? అంటే మరీ అట్లా కాదండి, బేసిక్స్ థింగ్స్ తెలిసినా చాలు. మనకి ప్యూర్ క్లాసికల్ అంటే క్లాసికల్ టీచర్స్ వేరే అలా ఉంటారు కదా, అసలు క్లాసికల్ అనేది ఒక 2 days 3 days నేర్చుకునేది కాదు, 5-7 years నేర్చుకోవాలి దాన్ని. అంత దాన్ని చాలా నీలం అయిపోయాడు. అయితే ఇప్పుడు మీరు మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు మీరు ఏమేం చేస్తారు? మీ డైట్ ఎట్లా ఉంటుంది? మెయిన్ డైట్తోనే ఉంటుంది మీకు అంతా, ఎట్లా ఉంటుంది? యాక్చువల్లీ ఫుడ్ విషయంలో నేను అంతగా ఏం తీసుకోనండి, అన్నీ తినేస్తుంటారు? అన్నీ తినేస్తాను. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? మటన్ బిర్యానీ, మటన్ ఎక్కువ తింటాను. ఓకే, అది ఇది అని ఏం లేదు, గొడ్డు కారం అయినా సరే తినేస్తాను నేను. మన ఇంట్లో ఆ టైంలో ఏది ఉంటే అది తింటాను మంచిగా, కానీ ఎక్కువ తింటాను. అంటే ఫస్ట్లో తినేవాడిని, ఇప్పుడు కొంచెం తగ్గించాను ఫుడ్ తినట్లేదు ఎక్కువ. అంటే ఎట్లా అయిపోయిందంటే నైట్ 9 o'clock ప్రాక్టీస్ అయితే పొద్దున 5 గంటలకు అయిపోయేది. పొద్దున్న టిఫిన్ చేద్దాం అనుకునేసరికి అలసిపోయి ఉంటాను కాబట్టి పడుకుంటాను. పడుకునేసరికి మళ్ళీ ఈవినింగ్ 4-3కి లెగుస్తాను. అట్లా 4-3కి లెగిస్తే మళ్ళీ 5కి ఫుడ్ తినేవాడిని. 5కి ఫుడ్ తింటే మళ్ళీ 9 ప్రాక్టీస్. అంటే ఓన్లీ ఒక్క పూటకి రోజులో ఒక్క పూట తినేవాడిని ఫుడ్. అంటే ఈ డీ షోలు చేసినప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలా అయిపోయింది, మంచిగా ఎర్లీ మార్నింగ్ మమ్మీ పాలు 2 గుడ్లు ఆ విధంగా ఇస్తుంది, టైం టు టైం. ఒకవేళ నాకు వర్క్ ఉంటే వర్క్ చేసుకుంటాను, నైట్ సాయంత్రం 5 గంటలకైనా తింటాను. అట్లా అనమాట. నాకు అట్లా ఫుడ్ విషయంలో మెయింటెనెన్స్ అలా ఏం లేదు, ఏదైనా తినేస్తాను. మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? అంటే ఈ వ్యక్తిని చూస్తే చిరాకు వచ్చేస్తుందిరా బాబు, ఇరిటేటింగ్ ఫెలో, అట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు? లేదండి, నాకు అసలు ఒకరిని చూసి నేను ఎలా ఫీల్ అవుతానంటే, కొంతమంది అన్న నన్ను తిట్టుకుంటున్నాడా ఏంటి ఆ విధంగా అనుకుంటారు, కానీ నేను ఎవరు ఏం తిట్టుకోను.
నేను ఉండే విధానంలో ఉంటాను, వాళ్ళకి మంచిగా ఇష్టపడతాను వాళ్ళని. నాకంటే చిన్నోడైనా బాగా వేస్తే నేను వాడికి రెస్పెక్ట్ ఇస్తాను డ్యాన్స్ విషయంలో. లైక్ పెద్దోడైనా సరే డ్యాన్స్ విషయంలో మంచిగా రెస్పెక్ట్ ఇస్తాను నేను. తిట్టుకోవటాలు ఇవన్నీ ఎందుకంటే వేస్ట్ అయినా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా గొడ్డు కారం అయినా తింటానన్నారు. గొడ్డు కారం తినే వాళ్ళకి ఎక్కువగా కోపం ఉంటుందని వింటూ ఉంటాము. మీకేమో కోపం లేదంటున్నారు. ఈ రెండింటికి సింక్ అవ్వట్లేదు. అసలు ఎవరున్నారో పర్వాలేదు చెప్పండి. నిజంగా నా దృష్టిలో అయితే నాకైతే అసలు ఎవరు లేరండి. నేను ఒకళ్ళని ద్వేషించుకుంటున్నాను అనే పర్సన్ అయితే ఇంతవరకు లేరు. కానీ గొడ్డు కారం తిన్న తర్వాత కోపం వస్తుంది మీరు అన్నట్టే. ఆ కోపాన్ని అంతా తీసుకెళ్ళి నేను డాన్స్లో చూపిస్తాను. ఇప్పుడు ఒక గుద్దితే ఎట్లా ఏ విధంగా ఎంత ఫోర్స్లో గుద్దుతాం అదే ఫోర్స్ నేను డాన్స్లో స్టెప్ వేస్తే మళ్ళీ రాజుది కనిపించాలి స్టైల్. అసలు పక్కన ఎవడైనా ఉంటే కాలు ఇరిగిపోయేటట్టు అంత ఫోర్స్లో పడుతుంది. అయితే ఎవరైనా హీరోయిన్స్ మీకు నచ్చిన హీరోయిన్స్లో అరే ఈవిడ కొరియోగ్రాఫ్ చేయాలి అన్న కోరిక ఏమైనా ఉందా? హీరోయిన్స్లో అండి ఉంది, మహానటి గారు, అదే కీర్తి సురేష్ గారు. మీ ఫేవరెటా? ఫేవరెట్ అని కాదు, నేను మహానటి సినిమా చూసిన తర్వాత నాకు చెయ్యాలనిపించింది. లైక్ ఎలా అంటే ఆహనా పెళ్ళి అంట ఏ విధంగా ఉందో అట్లా ఓల్డ్ టైప్లో డిఫరెంట్ క్లాసికల్ మూమెంట్ టైప్లో చేయాలనిపించింది. అంటే మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? నా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఈ రోజు అయితే మీతో ఇంటర్వ్యూ, రేపు తర్వాత ఏం జరిగిద్దో తెలియదు. అంటే లైక్ అది ఇది అని ఏం లేదండి. మనం మన నేను అనుకునేది ఏంటంటే ఏది సుఖానికి రాదు, సుఖంగా వచ్చింది ఏది ఉండదు. మనం కష్టపడే దాన్ని బట్టి ఏదైనా ఉంటుంది. ఇప్పుడు నేను రేపు బద్దకిచ్చి పడుకుంటే ఏం రాదు. రేపు పొద్దున్న లేచి ఎర్లీ మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకొని నా వర్క్ నేను స్టార్ట్ చేస్తేనే నా పని అయిద్ది. అది ఏదైనా ముందుకు వెళ్తాం. మనం ఏం చేయకోకుండా అదే వస్తుందిలే అనుకుంటే అవ్వదు. ఏది కష్టపడకుండా ఈజీగా వచ్చింది ఏది ఉండదు. సో చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే చూసారు కదండి, ఒక డౌన్ టు ఎర్త్ అనే పదానికి కరెక్ట్గా నిర్వచనం రాజుగారు. ఎందుకంటే ఆయన కింద నుంచి వచ్చిన వ్యక్తి. అలాగే ఎక్కడో వినాయక చవితి స్టేజ్ మీద వేసిన డ్యాన్స్తో ఈరోజు బాలీవుడ్ వాళ్ళతో పాటు పోటీ పడి విన్నర్గా నిలిచారు. అది మనందరికీ తెలిసిందే. ఇంకా ఆయన ఆధ్వర్యంలో డ్యాన్స్ స్కూళ్ళు కూడా ఆయన నెలకొల్పారు. అట్లాగే ఆయన ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని మన విఎస్టీ న్యూస్ తరఫున వారికి కంగ్రాట్స్ చెప్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి మెయిన్గా ఏంటంటే విజయవాడ అందరికీ తెలుసు, విజయవాడ వల్ల ఫ్లడ్స్ చాలా ప్రాబ్లం అయింది, చాలా మందికి ఇబ్బంది పడింది. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ బయటకు త్వరగా రావాలి, అక్కడ ఉన్న వాళ్ళందరూ సురక్షితంగా ఉండాలి, టైంకి ఫుడ్ తినాలి, వాటర్ తినాలి, అండ్ అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్గా ఈ మధ్య జరుగుతున్న అమ్మాయిల గురించి చాలా జరుగుతుంది, అగత్యాలు చాలా జరుగుతున్నాయి. సో అందరికీ అమ్మలు ఉన్నారు, అందరికీ చెల్లెళ్ళు ఉన్నారు. సో మీ అందరికి దయచేసి దండం పెట్టి మరీ చెప్తున్నాను, అందరినీ కొంచెం అమ్మాయిలా చూడండి, తప్పుకు చూడకండి, అమ్మలా చూడండి. అండ్ ఎవరు తప్పు చేయొద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ మాటతో మాకు మీ మీద ఇంకా రెస్పెక్ట్ అనేది చాలా పెరిగింది. అలాగే మా ప్రేక్షకుల కోసం ఒక చిన్న స్టెప్ కూడా మీరు వేసి చూపించాలి. ఓకే. ఈ వారం సోషల్ మీడియా స్టార్ డి టైటిల్ 10 విన్నర్ రాజు గారితో ఇంటర్వ్యూ. అలాగే నెక్స్ట్ వీక్ మరో సోషల్ మీడియా స్టార్ తో మీ ముందుకు వస్తుంది. స్టే ట్యూన్ టు విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.